నమస్తే. బండి భగీరథ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అండ్ అలాగే తన పైన మరికొన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేస్తూ సుమారుగా ఈ సెక్షన్స్ అన్ని కూడా ఒక నేరం రుజువు అయితే 10 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పేసి చాలా వరకు ప్రచారం జరుగుతుంది. తను చేసిన తప్పుకి సోషల్ మీడియా వేదికగా చాలా వరకు ప్రజా సంఘ నాయకుల నుంచి ఒక ప్రెజర్ ఏమొస్తుందంటే బండి సంజయ్ రాజీనామా చేయాలి, లేకపోతే బర్తరఫ్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. అయితే దీన్ని సమర్థిస్తూ ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు ఎలాగైనా సరే బీజేపీ పార్టీ అనుకుని పక్కన పెడతా వాళ్ళని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, మంత్రులు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, అందులో చేసిన తప్పు ఏముంది, బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ని ఏ విధంగా శిక్ష వేస్తారు, తనను రాజీనామా చేయడం కరెక్టా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులు వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోవైపు ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు కూడా నమోదవుతా ఉన్న పరిస్థితి. ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ పరిస్థితి ఏంది? మాట్లాడదాం. ఈ అన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కుమారి మేడం ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సో ఫస్ట్గా మేడం, బండి భగీరథ్ సంబంధించి తను కేసు ఆల్రెడీ అయిపోయింది, తను రిమాండ్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. కానీ తను చేసిన తప్పుని తన తండ్రికి ఏ విధంగా శిక్ష వేస్తారు, అట్లా రాజీనామా చేయమని అని చెప్పడం కరెక్ట్ కాదని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు వీళ్ళు మాట్లాడుతారు. అంటే ఎలా తీసుకోవచ్చు, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ఇది వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో కానీ కొంచెం ఆలోచిస్తే వాళ్ళకి లాజిక్ అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడింది ఎంత తప్పు. ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కాకపోతే బండి భగీరథు నిరంజన్ రెడ్డి గారు లాంటి లాయర్ని పెట్టుకోగలడా? అలాగే ఇంకా కొంచెం మనం వెనక్కి వెళ్తే అసలు బండి సంజయ్ గారి అబ్బాయి కాకపోయి ఉంటే గనక అతను అంతంత పాకెట్ మనీ ఖర్చు పెట్టి అన్ని ఫామ్ హౌస్లు బుక్ చేసుకొని అంతమంది ఫ్రెండ్స్ గ్యాంగ్ని మెయింటైన్ చేయగలడా? అలాగే కాలేజీలో చదివేటప్పుడు ఒక ఇద్దరిని విచక్షణారహితంగా కొడితే జస్ట్ రెస్టికేషన్ తోటే ఆగిపోతుందా? అలాగే వాళ్ళ అబ్బాయి కాకపోయి ఉంటే ఆయన వాళ్ళ ఫ్రెండ్ తోటి బాధితురాలిపైనే కేసు పెట్టించగలుగుతాడా? అలాగే ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోగలుగుతాడా? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈమె ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో ఈమెకి ఎఫ్ఐఆర్ కాకోకుండా ఆమె పైన ఉల్టా కేసు, హనీ ట్రాప్ కేసు పెట్టగలుగుతాడా? మామూలు పౌరుడైతే ఇవన్నీ చేయగలుగుతాడా? మామూలు పౌరుడైతే ఇవన్నీ చేయలేడు అని చెప్పి ఎవరిని అడిగినా, చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. అలాంటప్పుడు ఈ మొత్తానికి వెనక ఉన్నది బండి సంజయ్ యొక్క అధికార దుర్వినియోగం, అతనుకున్న డబ్బు, రాజకీయ పలుకుబడి, పరపతి ఇవన్నీ అతనికి ఉన్నాయి కాబట్టి, అవన్నీ వాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు పోక్సో లాంటి కేసు నమోదైన తర్వాత నేరము మోపబడిన వ్యక్తి, అభియోగం మోపబడిన వ్యక్తి, పోనీ అతను నేరస్తుడు కాదు, నిందితుడు కదా, నేరస్తుడు కాకపోయినా ప్రస్తుతానికి ఈ నిందితుడిని ఎలా దాచిపెట్టారు? మామూలు వాళ్ళైతే దాచిపెడతారా? మామూలు వాళ్ళనైతే కొడుకు కనిపించకపోతే తండ్రిని పిలుస్తారు స్టేషన్కి, చెప్పు నీ కొడుకు ఎక్కడున్నాడు, మీ ఆవిడతో ఫోన్ చేపించు, వాళ్ళతో ఫోన్ చేపించు, వీళ్ళతో ఫోన్ చేపించు, గంటలో నీ కొడుకు ఇక్కడ ఉండాలి అని మాట్లాడరా పోలీసులు? మాట్లాడలేదంటే ఏంటి అర్థం? బండి సంజయ్ గారు అబ్బాయి కాబట్టి. అందుకే ఇప్పుడు ఈ నేరానికి సంబంధించి కూడా ఆయన ఏమైనా బాధ్యతగా తీసుకోదలుచుకుంటే గనక తీసుకోవచ్చు. కానీ అక్కర్లేదు అని మాట్లాడేవాళ్ళు ఇంకా వాళ్ళ అజ్ఞానానికి మనం బాధపడక దీనివల్ల ఇలా మాట్లాడిన వాళ్ళే నష్టపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఈ నాయకులు వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయంలో. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక కేంద్ర మంత్రి కొడుకుకి శిక్ష పడుతుంటేనో, లేకపోతే ఇలా కాదు అలా చెయ్యాలి ఆ కేసులో అంటేనో మీకు ఎందుకు ఈ బాధ అంతా? ఎందుకు మీ గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటున్నాయి? ఎందుకు
మీరు కూడా రాగం కలపండి. ఎవరైతే ఇవాళ సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఒక యుద్ధమే చేసిన ఈ విషయం మీద. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యుద్ధంలో మీకు చేతనైతే చేతులు కలపండి, లేదంటే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి. అంతేగాని మీరు ఈ సంకేతాలు ఇచ్చారు అంటే మీ పార్టీకి నష్టం, మీకేమీ నష్టం లేకపోవచ్చు. వీళ్ళందరికీ ఒక పక్కన భయం వేస్తుంది కావచ్చు, రేపు మన పిల్లలు కూడా ఏమన్నా చేస్తే మన పదవులు కూడా ఎక్కడ ఊడిపోతాయో అని భయం వేస్తుందేమో. మీరు ఆ భయం ఏం పడక్కర్లా. మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు గుడ్డోళ్ళు అవ్వకోకుండా మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోండి. అప్పుడు మీ పిల్లలు ఏమీ చేయకుండా ఉంటారు. ఇప్పుడు ఆ రోజు భగీరథు కాలేజీలో పిల్లోడిని కొట్టినప్పుడు వాళ్ళ నాన్న జాగ్రత్త పడి ఉన్నట్లయితే వాళ్ళ కేసు ఉండేది కాదు. అవాళ ఏం మాట్లాడాడు, ఆ పిల్లోడికి ఊతం ఇచ్చేటట్లు కాలేజ్ అన్నా కొట్టుకోరా, పిల్లలన్నా కొట్టుకోరా, తిట్టుకోరా, ఏం మనం మనం ఎప్పుడు కొట్టుకోలేదా మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఎలా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడేసరికి వాడికి ఏమర్థమైందంటే, ఓ నేనేం చేసినా తప్పు కాదు, నేనేం చేసినా మా నాన్న నన్ను సమర్థిస్తాడు అనే ఒక ఉద్దేశానికి ఆ పిల్లవాడు వెళ్ళాడు. అందుకే ఎవ్వరూ పుట్టుకతో నేరస్తులుగా పుట్టరు. పుట్టిన తరువాతే తల్లిదండ్రుల ప్రవర్తన బట్టో, చుట్టుపక్కల వాతావరణం బట్టో, లేకపోతే వాళ్ళకున్న డబ్బు మదంతోనో, అధికార మదంతోనో వాళ్ళు అట్లా తయారవుతారు నేరస్తులు. అంతేగాని పిల్లలు ఎప్పుడూ నేరస్తులు కాదు. ఇంకోవైపు ప్రధానంగా ఇందులో బండి భగీరథ సంబంధించిన కేసులో ఇన్ఫ్లుయెన్సర్స్ కంప్లీట్గా ఒక వర్గానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా సేమ్ స్క్రిప్ట్, ఒకటే స్క్రిప్ట్ వచ్చింది, అదే స్క్రిప్ట్ని పదే అదే చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళపైన పోక్సో కింద కేసులు కూడా నమోదని. అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ని చాలా మంది ప్రజలు నమ్మి దాంట్లో కమెంట్స్ కూడా అవును అని చెప్పి, అంటే ఇప్పుడు ప్రాపర్గా జెన్యూన్ ఇష్యూ పైన కవర్ చేసే ఛానల్స్కి ఏమో కమెంట్స్ పెడతారు, లేదు ఆమె చెప్పింది పోయింది, హనీ ట్రాప్ కావాలనే పోయింది, ఇష్టంతోనే పోయింది కదా అని చెప్పేసి, అండ్ పబ్లలో పోయినప్పుడు ఏమైంది, ఫామ్ హౌస్లోకి తీసుకున్నప్పుడు ఏమైంది, మందు తాగుతారా 17 ఏళ్ళకి అని చెప్పేసి సమర్థిస్తూ కొంతమంది కమెంట్స్ చేస్తారు. ఏం చెప్తారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళ గురించి? నేను అసలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లుగా గుర్తించాలనుకోవట్లేదండి. వాళ్ళు ఒక గుంపు మాదిరి, ఇలాంటిది ఏదొచ్చితే అప్పుడు పంటలు వచ్చినప్పుడు పిట్టలు ఎట్లా వాళ్తాయో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వాలి ఏవో సొమ్ము చేసుకునే బ్యాచ్ ఇదంతా. అదొక గుంపు. ఆ గుంపు మాటలకి లెక్క ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు వాళ్ళపైన కూడా కేసులు నమోదు అవుతాయి అంటున్నారు. ఆ నమోదు అవుతాయి కాదు, ఆ నమోదు చేస్తే వాళ్ళు చేసిన తప్పేంటో సమాజానికి కూడా అర్థమవుతుంది. అందుకని సమాజం కూడా ఒకంత జాగ్రత్త పడుతుంది. ఓహో ఇలా ఆలోచించకూడదు కావచ్చు, ఇలా ఆలోచిస్తే అలా మాట్లాడినందుకు వాళ్ళ మీద కేసు అయింది అంటే మనం కూడా అలా ఆలోచిస్తే కేసు అవ్వకపోవచ్చు. మీరు అలా ఆలోచించడం తప్పు అనేది అర్థమవుతుంది. ఇవాళ ఒక బలమైన సంకేతం సమాజానికి అందాలి అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడగలిగే స్వేచ్ఛ ఉన్నవాళ్ళు, మాట్లాడగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఏం మాట్లాడాలి అంటే చట్టాలని గౌరవిద్దాం, చట్టం ఏంటో తెలుసుకుందాం, చట్టం ప్రకారం వ్యవహరిద్దాం. ఎవరైనా అనుకోకుండా బాధితులు మనకి కనిపిస్తే గనక, నిస్సహాయులైన బాధితులు కనిపిస్తే వాళ్ళకి మనకి చేతనైన సహాయం అందిద్దాం, లేదు ఒక మాట సాయం చేద్దాం అని అనుకోవాలి. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతోటి మీరు వాళ్ళ వేదనని పంచుకోండి. వాళ్ళతోటి సంవేదన అంటారు, అది ఆ బాధను పంచుకోండి. లేదు వాళ్ళ బాధను మీరు కూడా ఎంతో కొంత తీసుకోండి, మనసులోకి తీసుకోండి, ఆ సహానుభూతిని చెందండి. అప్పుడు మాత్రమే వాళ్ళ బాధ ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఈ వెర్రి వాగుళ్ళు వాక్కుండా ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఈ గుంపులు వాగినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోతాయని అనుకోవద్దు. ఇవన్నీ తాత్కాలికం. ఇప్పుడు వీళ్ళపైన కేసులు పెడితేనే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వాళ్ళనే మాట్లాడాల్సింది. వాళ్ళ గురించి చట్టాలు పనిచేయాలి ఖచ్చితంగా. ఎంత ధైర్యం ఉంటే పోక్సో చట్టం గురించి మాట్లాడతారు వీళ్ళు? వీళ్ళకి ఏం తెలుసు అసలు చట్టాల గురించి? చట్టాలు ఎట్లా తయారవుతాయో కూడా తెలియదు వీళ్ళకి ఏ ప్రొసీజర్స్ పట్టవు. వీళ్ళకి తెలిసిందల్లా ఏంటి అంటే, ఎవడన్నా డబ్బులు ఉన్నోడు ఏదన్నా కేసులో ఇరుక్కుంటే వాడి తరఫున మాట్లాడితే వాళ్ళు 4 చిల్లర పైసలు వేస్తారు, అమ్ముడు పోదాం. అంతకు మించి వీళ్ళు చేసేది ఏమీ లేదు ఈ సొసైటీకి. కాకపోతే వీళ్ళు చెప్పే మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సామాన్య జనాలు. కానీ అలా అవ్వకుండా ఉండాలి అని అంటే, చట్టాలపైన గౌరవం రావాలి అంటే గనక, చట్టాల పట్ల వ్యవస్థల పట్ల గౌరవము నమ్మకం రావాలి అంటే ఏం చేయాలి అంటే, ఇట్లా మాట్లాడే వాళ్ళ మీద కేసులు నమోదు కావాలి. నమోదు అవ్వకపోతే అవనంతసేపు వీళ్ళు ఇట్లా పేటరేగి మాట్లాడుతూనే ఉంటారు. ఏముందండి, మాటలే కదా, 4 మాటలు మాట్లాడడం ఏం కష్టం, మాట్లాడేస్తారు వాళ్ళు. మాట్లాడేసేసేసి దానికి ఛార్జ్ చేస్తారు. లాయర్లు ఛార్జ్ చేయట్లేదా, అదేమంటే డాక్టర్లు ఛార్జ్ చేయట్లేదా, వీళ్ళ తరఫున మాట్లాడితే మాకు ఛార్జ్ ఇస్తే తప్పేంటి అన్నట్టుంటారు. కానీ వీళ్ళు చేసేది ఏంటి అంటే, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా
నిందితుల వైపు వీళ్ళు ఉంటున్నారు. అప్పుడు బాధితుల బాధ ఎవరికి అర్థమవుతుంది? తప్పుదో పట్టించేలాగా ఉన్నాయి వీళ్ళు మాట్లాడేది. పోక్సో చట్టం తప్పు అని వీళ్ళు మాట్లాడుతుంటే పోక్సో చట్టం ఏమన్నా మీరు అడిగినంత ఈజీగా రాలా. ఏ చట్టం అయినా సరే చాలా చాలా సంవత్సరాల తరబడి దాని మీద కృషి చేసి 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 అప్పుడు వస్తుంది. పైగా వీళ్ళు మాట్లాడుతున్న ఒక ప్రశ్న ఇది వినే వాళ్ళకి బాగానే ఉంది కదా, కరెక్టే మాట్లాడుతున్నారు కదా అని అనుకోవచ్చు, కానీ ఒక దుర్మార్గమైన ఆలోచనని సమాజంలోకి తీసుకెళ్తున్నారు. ఏంటి అంటే 18 సంవత్సరాలు నిండి రేపొద్దున నిండిపోతే ఈ అమ్మాయికి తెలివి వచ్చేస్తా, ఈలోపు తెలివి ఉండదా ఆ అమ్మాయికి అని మాట్లాడుతున్నారు. నేను అంటాను, ఓటు వేయడానికి 18 ఏళ్ళు, 18 ఏళ్ళు నిండాలి. మరి 18 ఏళ్ళకి ఒక్కరోజు ముందున్నా సరే నీ ఓటు నమోదు కాదు. నువ్వు నమోదు చేసుకునే నాటికే నీకు 18 ఏళ్ళు నిండి ఉండాలి, ఎలక్షన్ నాటికి కాదు. నమోదు నీకు ఓటు హక్కు వచ్చే రోజు, నువ్వు అప్లై చేసుకునే రోజుకి నీకు నిండి ఉండాలి. ఏమండి రేపు పొద్దున్న నిండుతుందండి నాకు, ఇవాళ నా అప్లికేషన్ తీసుకోండి అంటే తీసుకుంటారా? అంటే ఒక్క రాత్రిలో ఏమైపోద్దండి అని చెప్పి అక్కడ కుంటివాదన గుడ్డివాదన చేస్తూ వింటారా వాళ్ళు? ఎల్లెల్లవయ్యా అని బంట్రోజ్ చేత బయటికి నెట్టేస్తారు. అట్లాగే ఒక వ్యక్తి రిటైర్ అవుతున్నాడు, 60 సంవత్సరాలకి రిటైర్మెంటు. ఏం నిన్నలాగానే ఉన్నాను ఇవాళ కూడా, నిన్నటికి వాళ్ళకి తేడా ఏంటి, నేను రిటైర్ అవ్వను అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిదే ఇది కూడా. అందుకని వాళ్ళు ఒక వయసును నిర్దేశించారు, దాన్ని మనం గౌరవించి తీరవలసిందే. అందుకని చెప్పి ఇదంతా నంబర్ గేము అని కొంతమంది మాట్లాడేస్తున్నారు. చాలా తెలివైన వాళ్ళమని చెప్పి మీ తెలివి మీ దగ్గరే పెట్టుకోండి, కానీ మీరు ప్రపంచానికి తెలివితేటలు నేర్పాలని అనుకోకండి. ఎందుకంటే ఈ చట్టాన్ని రూపొందించిన వాళ్ళల్లో చాలామంది న్యాయ కోవిదులు ఉన్నారు, చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, చాలామంది సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, చాలామంది సోషల్ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ చట్టాన్ని రూపొందించారు. అందుకని ఈ చట్టాలను మీరు ఆషామాషి చేయకండి. సో ఇంకోవైపు ఈ బండి భగీరథ సంబంధించిన కేసులో చాలా వరకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఎంత డైవర్ట్ చేసే కుట్ర చేసినా సరే కంప్లీట్గా ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అలాగే ప్రజలు స్వయంగా కూడా ఈ కేసుని ఓన్ చేసుకున్న పరిస్థితి. కానీ ఇందులో ఎక్కడ కూడా చూసినా మేధావులు ఎక్కడ చాలా పెద్ద ఎత్తున కనిపించలేరు, మహిళా సంఘాలు ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు, అండ్ బాలల హక్కులు పిల్లల హక్కుల సంఘాలు కూడా ఎక్కువ మాట్లాడలేదు. అంటే వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేకపోయారంటే, ఎందుకండి మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడలేదండి? చాలా తక్కువ లిమిటెడ్. అంటే గతంలో చూసిన కొన్ని కేసెస్లో మాట్లాడినంత ఏమండి ఈ ఒక్క విషయంలోనే ఎందుకు అనుకుంటున్నారు? ఒకప్పుడు పెట్రోల్ రేటు 25 పైసలు పెంచాలి అంటే ప్రభుత్వాలు చాలా ఆలోచించాయి, ఎవరొచ్చి గొడవ చేస్తారు, ఏం చేస్తారు అని. ఇవాళ ఒకేసారి 3 రూపాయలు పెంచితే కూడా ఎవరు మాట్లాడట్లా. ప్రజాస్పందన కరువైన ఈ కాలం ఇది. ఈ కాలంలో మళ్ళీ ఒక స్పందన రావాలి అంటే, ప్రజలు ఆలోచించాలి అంటే, కొన్నిసార్లు మెజారిటీ ఓ పెద్ద పార్టీ వెళ్తుంది దేశాన్ని, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుందో అని ఒక రకంగా ఈ ఆందోళనలు చేసే పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, వాళ్ళు కూడా సమస్యలపైన సమస్యలు వస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏమన్నా అలసిపోయారేమో. మరి అలాంటప్పుడు ఆ సంఘాల వాళ్ళు ప్రజలను కూడగట్టడంలో కూడా విఫలం అయ్యారేమో. అందువల్ల ఈ ఉద్యమాలు వెనకపట్టు పట్టినాయేమో. కానీ ఉన్నంతలో ఏదో ఒక యాక్టివిజం అయితే నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ ఉంది, దానిలో నేను కూడా పనిచేస్తున్నా. సంధ్యాకు ఉన్నది, సజియాకు ఉన్నది, ఇట్లా చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు, దాంట్లో చాలామంది మైనారిటీలు ఉన్నారు. మేమందరం కలిసి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. మరి కానీ మేము చేసేది ఎట్లా ఉంది అంటే, సమస్యలు సముద్రం అంత ఉంటే మేము చేసేది గడ్డిపోచ అంత ఉంది. మరి ఏం చేస్తాము? మాకున్న బలం ప్రకారం మా గొంతు మేము ఎత్తుతున్నాం. కాకపోతే ఈ కేసు విషయంలో ఒక రకంగా సోషల్ మీడియా కావచ్చు, లేదు యూట్యూబ్ ఛానల్స్ విజయం అనే చెప్పుకోవచ్చు. ఈ కేసు ఇక్కడ దాకా వచ్చింది అంటే ఒక రకంగా నిద్రాహారాలు మాని కూడా రిపోర్టింగ్ చేశారు. ఏ మాటకు ఆ మాట ఇది వేళ విజయం అనే చెప్పుకోవచ్చు. ఈ సమాజంలో ఇంకా ఇప్పటికీ ఈ మాత్రం మాట్లాడగలిగే వ్యక్తులు ఉన్నారు కాబట్టి, ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఈ కేసులో ఉంటే కూడా ఈ మాత్రం మాట్లాడారు అంటే అది నిజంగా తెలంగాణ గడ్డ గొప్పతనం కిందనే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.